ఇప్పుడు మన అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అబ్బా బాలయ్య బాబు కోసం వెయిటింగ్ చాలా రోజుల నుంచి. చాలా రోజుల తర్వాత మన అఖండ బాబు జై బాలయ్య ఈజ్ బ్యాక్. సో చూడాలి మరి ఎట్లుందో, ఎగ్జైట్మెంట్ మామూలు లేదు. థియేటర్లో దొమ్మలు అదురుతాయి. పోవాలంటే అసలు చూద్దాం. డైరెక్ట్ కొట్టాడో చూడాలి. ఇప్పుడు మెయిన్ తమన్ అన్న ఏ విధంగా వాయించాడు అనేది చూడాలి. లెట్స్ గో. ఆ బ్లడ్ సీజన్ వెళ్తుంది అది. తమనన్న నువ్వు కొట్టు తమనన్న. అందులో తీసినట్టు కదా పుష్క, దాన్ని ఏమంటారు, కుంభమేళ మీద తీసినట్టు చూస్తుంటా. వాడేది అలా చేశారు. జై బాలయ్య. ముసలే స్టేజ్ ఓర్ని అమ్మ జీవితం. శూలం బాగుంది డిజైన్. ఈ మన నంది కొమ్ములతోని శూలం బాగా చేశాడు. అమ్మ జీవితం గ్రైండర్ ఏం జరుగుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ అన్నిసార్లు వచ్చాడు. శూలంతో మిషన్ కాదు. అమ్మా ఇది యాసిడ్ పోతాడు. యాసిడ్ పోతాడు. యాసిడ్ ఎక్కుతాడా. సోలం రెడ్ అయిందిగా. సింగిల్ హ్యాండ్. పాండవమెంట్ థియేటర్ 5th December December 2025. జై బాలయ్య. దొమ్మలు అదురుతాయి థియేటర్లో. అసలు బోయపాటి మొత్తం ఆల్ రౌండ్ పోయినట్టున్నాడు. మొత్తం ఫ్లాష్, డాక్టర్ స్ట్రేంజ్, మామూలు సినిమా, అఖండ సినిమా, ఇంకేంటిది మనం అన్ని ఆ మిషన్ సూలంతో మిషన్ కానీ షార్ట్ ఏంది భయ అసలు బోయపాటి. బట్ ఫస్ట్ ఒక గ్లిమ్స్ వదిలేరు. నీకు ఐడియా ఉందా? మెడ పైన నీకు తెలుసా? ఫస్ట్ వదిలిండు, దాని తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి వదిలిండు. అదే దాన్ని మంచి VFX తో తీసి వదిలిండు. ఇక బాలయ్య బాబు సినిమా లాజిక్ లెక్కడద్దు. పోయేది సినిమా ఎంజాయ్ చేయడానికి, చూసి రావడానికి. అది నవ్వుకొనైనా సరే, ఏడువైనా సరే, ఏదైనా సరే బాలయ్య బాబు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, రావాలి. లాజిక్లు అడగద్దు, స్టోరీ అడగద్దు, అంతే. చూడాలి, పిచ్చి లేయాలి అంతే. థియేటర్లో దొమ్మలు అదరాలి. తమనన్న ఈసారి ఎన్ని బాక్సులు బల కొడతారో చూడాలి, ఎన్ని బాక్సులు కాలిపోతాయి కూడా చూడాలి. ఒకసారి మళ్ళీ ఈ ట్రైలర్ ని మనం డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. ఐ మీన్ ఏ విధంగా ఉందని. ఫస్ట్ షాట్ కాకపోతే ఈ షాట్ కొద్దిగా మంచిది ఏనండి. ఐ మీన్ ఇవి ఏదైతే కాల్చేది ఉందో ఈ షాట్ బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. కానీ నెక్స్ట్ షాట్ ఏదైతే గన్నుతో కాల్చేది ఉందో ఇది తెలిసిపోతుంది ప్యాచ్. అంటే మనకు ప్యాచ్ తెలుస్తుంది, అందరికి తెలుస్తుందో తెలియదు. నాకు మాత్రం ఇక్కడ ప్యాచ్, ఇది పెట్టిన ప్యాచ్ అని బ్లడ్లు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అది అతికిచ్చినాడు. అతికిచ్చి ఈడొక అతుకు జస్ట్ ఇట్లా వేసేసాడు. బట్ నాకు వచ్చిన డౌట్ అంటే ఫస్ట్ దీనికి గాలిస్తే ఈ బుల్లెట్ ఇలా ట్రావెల్ అయినప్పుడు కిందకు వస్తుంది కదా. అది బోయపాటి క్రీడేస్ మనం ఏం మాట్లాడకూడదు. అది ఫిజిక్స్ గురించి నువ్వు అడగద్దు, అట్లా పోతుంది అంతే. ఇటు కింద కూడా ఇటు పైకి లేస్తుంది, అది పైకి ఇదంతా కుంభమేళ షార్ట్స్ బాగా చేశాడు. కుంభమేళ షార్ట్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ షార్ట్స్ నిజంగా చాలా గ్రాండ్గా ఉన్నాయి. థియేటర్లో చూస్తే మొత్తం మీద ఒక ఊపు ఉంటుంది ఆ షార్ట్స్ అన్ని. అసలు ఎక్కడెక్కడ ఊర్లో తిరిగిన వీరి క్యారెక్టర్ అయితే భలే, అసలు మొత్తం మార్చేశారు అతన్ని. అని పేరు గుర్తురావట్లేదు నాకు ప్రజెంట్. సంయుక్త కూడా ఉంది కదా. ఈ బోయపాటి సినిమాలో ఉంటుంది ఫ్యామిలీది మెలో డ్రామా. అందరూ ఒకటే రియాక్షన్ ఇస్తారు ఇట్లా, ఫేస్ బ్యాక్ బ్లో వదులుతాడు కానీ అది ఎందుకు ఎగురుతాయి. బట్ వీళ్ళు చూడేమో ఇన్ని మంది ఒక్కొక్క క్యారెక్టర్ ఉండదు.
వీళ్ళిద్దరు అంటే మెయిన్ లోడ్ అనుకుంటే వీళ్ళు వెనకాల వీళ్ళు కోడలు అంటే వీళ్ళు చెల్లి అంటే వీళ్ళు తమ్ముడు అంట అసలు వాళ్ళు ఏం క్యారెక్టర్ ఉండదు మళ్ళీ అదే కదా. ఫ్రేమ్ వెనకాల తిరుగుతూ ఉంటారు అటు. అదే ఇట్లా ఫ్రేమ్ ఫుల్ చేయడానికి ఉంటారు అంతే. అమ్మ మిషన్ గన్ ఏదన్నా బాలయ్య బాబుకే సాధ్యం ఇవన్నీ. ఇప్పుడు 5th డిసెంబరా మనం పోయి తాండవం ఆడాల్సింది థియేటర్లో. చొక్కాలు దింపుకుందాం పోయి బట్టలు నింపుకుంది సార్. ఇదండి మా ట్రైలర్ రియాక్షన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సాహిబ్. బాయ్.